హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు APTECH. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను వాకమ్ డిజిటల్ రైటింగ్ ప్యాడ్ని మన పీసీఆర్ ల్యాప్టాప్కి కనెక్ట్ చేసి ఆన్లైన్ క్లాసెస్ని ఎలా కండక్ట్ చేయాలో చెప్తాను. ఫ్రెండ్స్, మనం వాకమ్ డిజిటల్ రైటింగ్ ప్యాడ్ని పర్చేజ్ చేసిన తర్వాత ఆ బాక్స్లో ఏమేమి ఉంటాయో ఒకసారి ఇక్కడ చూద్దాము. ఫస్ట్ ఈ బాక్స్ ఓపెన్ చేసినట్లయితే ఇక్కడ డిజిటల్ రైటింగ్ ప్యాడ్ అనేది ఉంటుంది. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ఈ డిజిటల్ రైటింగ్ ప్యాడ్ ఫ్రంట్ సైడ్ బ్లాక్ కలర్లో ఉంటుంది, బ్యాక్ సైడ్ వచ్చి రెడ్ కలర్లో ఉంటుంది. సో తర్వాత ఇక్కడ చూడండి, మనం ఈ డిజిటల్ రైటింగ్ ప్యాడ్ కాకుండా ఇంకా ఏవేవి ఉంటాయో ఒకసారి ఇక్కడ చూద్దాం. సో తర్వాత ఇక్కడ చూస్తున్నట్లయితే మనకి ఇక్కడ పెన్ నిబ్స్ అనేటివి ఇక్కడ ప్రొవైడ్ చేస్తుంటారు. దాంతోపాటు ఇక్కడ ఆ పెన్ నిబ్స్ని ఓపెన్ చేయడానికి ఇక్కడ ఒక రింగ్ అనేది ప్రొవైడ్ చేస్తుంటారు. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే టైప్ బి కేబుల్ అనేది ప్రొవైడ్ చేస్తుంటారు. ఈ కేబుల్ వచ్చేసి మన డిజిటల్ రైటింగ్ ప్యాడ్ని మన పీసీఆర్ ల్యాప్టాప్కి కనెక్ట్ చేసుకోవచ్చు. సో తర్వాత ఇక్కడ చూడండి, మనం బాక్స్ అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ యూజర్ మాన్యువల్స్ అనేటివి ప్రొవైడ్ చేస్తుంటారు. సో ఒకసారి ఇక్కడ చూడండి, ఫస్ట్ ఈ యూజర్ మాన్యువల్ని ఓపెన్ చేసినట్టయితే ఇక్కడ మన డిజిటల్ రైటింగ్ ప్యాడ్ని మన పీసీఆర్ ల్యాప్టాప్కి ఎలా కనెక్ట్ చేయాలో డయాగ్రమాటిక్గా ఇక్కడ ఇచ్చుంటారు. సో ఒకసారి వెరిఫై చేసి అక్కడ కనెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ యూజర్ గైడ్ అనేది ప్రొవైడ్ చేస్తుంటారు. సో ఒకసారి చదివిన తర్వాత మనం డిజిటల్ రైటింగ్ ప్యాడ్ని పీసీకి కనెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే డిజిటల్ రైటింగ్ పెన్ అనేది ఇక్కడ వీళ్ళు ప్రొవైడ్ చేస్తుంటారు. ఈ డిజిటల్ రైటింగ్ పెన్లో మనకి డిఫరెంట్ ఆప్షన్స్ అనేవి ఉంటాయి. ఒక్కొక్క దాని గురించి ఇక్కడ చూద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, మనం డిజిటల్ రైటింగ్ పెన్ని అబ్జర్వ్ చేసినట్లయితే ఫ్రంట్ సైడు నిబ్ అనేది ఇచ్చుంటాడు కదా. సో ఈ నిబ్ వచ్చేసి మనం డిజిటల్ రైటింగ్ ప్యాడ్ మీద మనం రాస్తాము. సో తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ 2 బటన్స్ అనేవి వీళ్ళు ప్రొవైడ్ చేసి ఉంటారు. మనం పెన్ సెట్టింగ్స్ వచ్చేసి ఈ 2 బటన్స్ని ఎలా అన్నా యూజ్ చేసుకోవచ్చు. అయితే నేను ఇక్కడ ఫస్ట్ బటన్ వచ్చి ఎరేజర్గా యూజ్ చేశాను, సెకండ్ బటన్ వచ్చి రైట్ క్లిక్గా యూజ్ చేసుకున్నాను. తర్వాత ఇక్కడ చూడండి, మనం డిజిటల్ రైటింగ్ పెన్ అనేది ఇక్కడ బ్యాటరీలెస్ పెన్ కాబట్టి మనం పవర్ సప్లై అనేది ఇక్కడ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఫ్రెండ్స్, ఈ డిజిటల్ రైటింగ్ పెన్ నిబ్ అనేది చాలా సెన్సిటివ్గా ఉంటుంది కాబట్టి ఈ డిజిటల్ రైటింగ్ పెన్ కింద పడకుండా వేరే వాటికి టచ్ కాకుండా కేర్ఫుల్గా యూజ్ చేసుకోవాలి. పొరపాటున కింద పడినా ఈ డిజిటల్ రైటింగ్ పెన్ నిబ్ అనేది డ్యామేజ్ అయిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, మనం సిస్టంలో చేయాల్సిన ప్రాసెస్ ఏదైతే ఉంటుందో దాని గురించి ఇప్పుడు చూద్దాం. ఫ్రెండ్స్, ముందుగా ఇక్కడ గూగుల్ క్రోమ్ బ్రౌజర్ని డబుల్ క్లిక్ చేసి ఓపెన్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ సెర్చ్ ఇంజిన్లో వాకమ్ పెన్ ట్యాబ్లెట్ డ్రైవర్ అని టైప్ చేసి ఎంటర్ కీని ప్రెస్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఫస్ట్ లింక్ wacom.com డ్రైవర్స్ వాకమ్ ఉంది కదా, ఇక్కడ డబుల్ క్లిక్ చేసి ఓపెన్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ స్క్రోల్ డౌన్ చేసి ఇప్పుడు మన డిజిటల్ రైటింగ్ ప్యాడ్కి సంబంధించిన సీరియల్ నెంబర్ ఏదైతే ఉంటుందో అక్కడ ఎంటర్ చేసి సెర్చ్ చేసుకోవాలి. లేదా సెలెక్ట్ యువర్ ప్రోడక్ట్ కేటగిరీ టు గెట్ స్టార్టెడ్ ఉంది కదా, ఇప్పుడు మన డిజిటల్ రైటింగ్ ప్యాడ్ అనేది ఇక్కడ చూపించిన ఏ ఫార్మేట్లో ఉంటుందో ఫస్ట్ అది సెలెక్ట్ చేసుకోవాలి. కాబట్టి మన డిజిటల్ రైటింగ్ ప్యాడ్ అనేది పెన్ ట్యాబ్లెట్స్ కింద వస్తుంది కాబట్టి అక్కడ పెన్ ట్యాబ్లెట్స్ని డబుల్ క్లిక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, స్క్రోల్ డౌన్ చేసి ఇప్పుడు మనం డ్రైవర్స్ని డౌన్లోడ్ చేసుకోవాలి. కాబట్టి ఒకవేళ మనం మ్యాక్ ఓఎస్ అంటే యాపిల్ ల్యాప్టాప్ కానీ యూజ్ చేసినట్లయితే ఈ ఆప్షన్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ విండోస్ యూజ్ చేసినట్లయితే ఈ ఆప్షన్ యూజ్ చేసుకోవాలి. అయితే ఇక్కడ చూడండి, మనకి విండోస్ 7, 8, 10 కాకుండా ఓల్డర్ వర్షన్ అయితే అక్కడ ఓల్డర్ వర్షన్ని క్లిక్ చేసి ఇప్పుడు మనం ఓఎస్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించిన ఇక్కడ డ్రైవర్స్ని ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ క్లోజ్ చేసుకున్నాను. అయితే నేను యూజ్ చేసే ఓఎస్ అనేది విండోస్ 7, 8, 10 సంబంధించింది కాబట్టి డైరెక్ట్ ఇక్కడ డౌన్లోడ్ని క్లిక్ చేసుకున్నాను. తర్వాత ఇక్కడ చూడండి, మనం ఈ డ్రైవర్ సాఫ్ట్వేర్ ఎలా ఇన్స్టాల్ చేయాలి, ఇన్స్టాల్ చేసిన తర్వాత ఏమేమి ప్రాసెస్ చేయాలో ఇక్కడ స్టెప్ బై స్టెప్ ఇచ్చి ఉంటాడు, ఒకసారి వెరిఫై చేసుకోండి. దాంతోపాటు ఇక్కడ మనం ఈ డిజిటల్ రైటింగ్ ప్యాడ్ ఏదైతే ఉంటుందో మన ల్యాప్టాప్కి కనెక్ట్ చేసుకోవాలనేసి ఇక్కడ మెన్షన్ చేస్తుంటాడు. సో తర్వాత ఇక్కడ చూడండి, నేను ఈ డ్రైవర్ సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేయాలనుకున్నాను కాబట్టి ఇక్కడ కన్ఫర్మ్ డౌన్లోడ్ని క్లిక్ చేసుకున్నాను. సో తర్వాత ఇక్కడ చూడండి, ఈ డ్రైవర్ సాఫ్ట్వేర్ అనేది డౌన్లోడ్ అవ్వాలి కాబట్టి ఇక్కడ కీప్ని క్లిక్ చేసుకోవాలి. సో ఎప్పుడైతే అలా క్లిక్ చేసుకుంటాం ఆటోమేటిక్గా ఈ డ్రైవర్ సాఫ్ట్వేర్ అనేది ఇక్కడ డౌన్లోడ్ అయి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ షో ఆల్ని క్లిక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ షో ఇన్ ఫోల్డర్ని క్లిక్ చేసుకోవాలి.
సో తర్వాత ఇక్కడ చూడండి ఈ విండోని మినిమైజ్ చేసుకున్నాం కాబట్టి అక్కడ మినిమైజ్ని క్లిక్ చేసుకున్నాను. తర్వాత ఈ విండోని మ్యాక్సిమైజ్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ వాకమ్ ట్యాబ్లెట్ డ్రైవర్ సాఫ్ట్వేర్ని డబుల్ క్లిక్ చేసుకున్నాను. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి ఈ విండోని మినిమైజ్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ యాక్సెప్ట్ని క్లిక్ చేసుకున్నాను. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఈ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ అవ్వడానికి నియర్లీ 5 to 10 minutes టైం అనేది తీసుకుంటుంది. ఒకవేళ మన ర్యామ్ స్పీడ్ ఫాస్ట్గా ఉంటే 5 minutes బిలోనే అయిపోతుంది. సో తర్వాత ఇక్కడ చూడండి మనకి 2 ఆప్షన్స్ ఇక్కడ చూపిస్తూ ఉంటుంది, రీస్టార్ట్ నౌ, రీస్టార్ట్ లేటర్. అయితే ఇక్కడ మనం రీస్టార్ట్ నౌని క్లిక్ చేసుకోవాలి. అంటే ఫస్ట్ ఈ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ అయిన తర్వాత మన పీసీఆర్ ల్యాప్టాప్ని రీస్టార్ట్ చేసుకోవాలి. సో తర్వాత ఇక్కడ చూడండి నేను రీస్టార్ట్ చేసిన తర్వాత డిజిటల్ రైటింగ్ ప్యాడ్ని మన పీసీకి కనెక్ట్ చేసుకున్నాను. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం డిజిటల్ రైటింగ్ ప్యాడ్ని మన పీసీఆర్ ల్యాప్టాప్కి ఎలా కనెక్ట్ చేయాలో చూద్దాము. కాబట్టి ఇక్కడ మనం టైప్ బి కేబుల్ ఏదైతే ఉంటుందో ఇక్కడ టైప్ బి పోర్ట్కి ఫస్ట్ కనెక్ట్ చేసుకోవాలి. వన్స్ కనెక్ట్ చేసుకున్న తర్వాత ఆ టైప్ బి అనదర్ ఎండ్ మనకి యూఎస్బి ఫీమేల్ పిన్ ఉంటుంది కదా, సో దీన్ని మన పీసీఆర్ ల్యాప్టాప్కి కనెక్ట్ చేసుకోవాలి. ఎప్పుడైతే అలా కనెక్ట్ చేసుకుంటామో ఆటోమేటిక్గా మన డిజిటల్ రైటింగ్ ప్యాడ్లో ఇక్కడ ఒక వైట్ కలర్ ఎల్ఈడి అనేది బ్లింక్ అవుతుంది. ఎప్పుడైతే ఇలా బ్లింక్ అవుతుందో ఈ డిజిటల్ రైటింగ్ ప్యాడ్ అనేది మన పీసీఆర్ ల్యాప్టాప్కి ఇంటర్ఫేస్ అవుతుంది. తర్వాత ఇక్కడ చూడండి మనకి డాటెడ్ లైన్స్ అనేవి ఉంటాయి కదా, ఈ డాటెడ్ లైన్స్ బిలోనే మన డిజిటల్ రైటింగ్ పెన్ యూజ్ చేసి డిజిటల్ రైటింగ్ ప్యాడ్ మీద మనం రాయాలి. సో తర్వాత ఇక్కడ చూడండి నేను డ్రైవర్ సాఫ్ట్వేర్ అనేది ఇన్స్టాల్ అయిపోయి ఉంటుంది కదా, అక్కడ ఏ ఆప్షన్స్ ఉంటాయో ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మనం వాకమ్ డ్రైవర్ సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేసిన తర్వాత ఇక్కడ 2 అప్లికేషన్స్ మనకి జనరేట్ అవుతాయి. అవి ఇక్కడ వెరిఫై చేద్దాం. కాబట్టి స్టార్ట్ని క్లిక్ చేసి ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే ఫస్ట్ వన్ వచ్చి వాకమ్ డెస్క్టాప్ సెంటరు, సెకండ్ వన్ వచ్చి వాకమ్ ట్యాబ్లెట్ ప్రాపర్టీస్. ఇక్కడ చూడండి ఫస్ట్ వన్ వాకమ్ డెస్క్టాప్ సెంటర్లోనే వాకమ్ ట్యాబ్లెట్ ప్రాపర్టీస్ అనేవి ఉంటాయి. కాబట్టి ఇక్కడ క్లిక్ చేసి నెక్స్ట్ ఇక్కడ వాకమ్ డెస్క్టాప్ సెంటర్ని ఓపెన్ చేసుకున్నాను. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి డిఫరెంట్ ఆప్షన్స్ అనేవి ఉన్నాయి కదా, అయితే మనకు కావాల్సిన ఆప్షన్స్ మాత్రమే ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ వన్ చూడండి అప్డేట్స్ని క్లిక్ చేసుకున్నాను. ఒకవేళ ఈ సాఫ్ట్వేర్ ఏదైనా అప్డేట్లో ఉంటే ఇక్కడ చూపిస్తూ ఉంటుంది. మనం ఇంటర్నెట్ ఆన్ చేసి అక్కడ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకోవాలి. ఆల్రెడీ ఇది న్యూ వర్షన్లోనే ఉంది కాబట్టి నో అప్డేట్ అవైలబుల్ అనేది ఇక్కడ చూపిస్తూ ఉంది. తర్వాత చూడండి మై డివైజెస్ని క్లిక్ చేసి నెక్స్ట్ ఇక్కడ 1 by వాకమ్ని క్లిక్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ కూడా డిఫరెంట్ ఆప్షన్స్ అనేవి ఉన్నాయి. అయితే నేను ఇక్కడ పెన్ సెట్టింగ్స్ని క్లిక్ చేసుకున్నాను. తర్వాత ఇక్కడ చూడండి ఈ బ్యాక్గ్రౌండ్ ఈ విండోని మినిమైజ్ చేసుకున్నాను. తర్వాత ఇక్కడ చూడండి ఫస్ట్ ఇక్కడ పెన్ సెట్టింగ్స్ గురించి చూద్దాము. కాబట్టి పెన్ని క్లిక్ చేసుకున్నాను. ఇక్కడ చూడండి టిప్ ఫీలు, టిప్ డబుల్ క్లిక్ డిస్టెన్స్, ఇక్కడ మనకి ఆప్షన్స్ అనేవి ఉంటాయి. వాటిని మనం ఇక్కడ వేరీ చేసుకోవచ్చు. మన పెన్ ట్యాబ్లెట్ మీద పెన్ని ప్రెస్ చేసినట్లయితే మనకి ఆ ప్రెజర్ ఎంత ఉందో ఇక్కడ చూపిస్తూ ఉంటుంది. సో తర్వాత ఇక్కడ చూడండి మనం కస్టమైజ్ చేసి కూడా ఈ ఆప్షన్స్ అనేవి మనం చేంజ్ చేసుకోవచ్చు. అయితే నేను ఇక్కడ క్యాన్సిల్ని క్లిక్ చేసుకున్నాను. తర్వాత ఇక్కడ పెన్ అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ నిబ్ ఏదైతే ఉంటుందో మనం మౌస్ క్లిక్గా యూజ్ చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ ఫస్ట్ బటన్ని క్లిక్ చేసినట్లయితే మనకి ఇక్కడ డిఫరెంట్ ఆప్షన్స్ అనేవి ఉంటాయి. ఏది కావాలో అది సెట్ చేసుకోవచ్చు. అయితే నేను ఇక్కడ ఫస్ట్ బటన్ వచ్చి ఎరేజర్గా సెట్ చేయాలనుకున్నాను కాబట్టి అక్కడ ట్యాబ్లెట్ని క్లిక్ చేసి నెక్స్ట్ ఇక్కడ ఎరేజ్ని క్లిక్ చేసుకున్నాను. ఎప్పుడైతే అలా క్లిక్ చేసుకుంటామో ఈ ఫస్ట్ బటన్ మనం ఎరేజర్గా యూజ్ చేసుకోవచ్చు. అదేవిధంగా సెకండ్ బటన్ కాడ క్లిక్ చేసినట్లయితే మనకి డిఫరెంట్ ఆప్షన్స్ అనేవి ఉంటాయి. అంటే ప్రీవియస్ ఆప్షన్స్ అక్కడ ఓపెన్ అయి ఉంటాయి. అయితే ఇక్కడ నేను డిఫాల్ట్గా రైట్ క్లిక్ ఉంది కాబట్టి దాన్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాను. ఒకవేళ మనం డిఫాల్ట్ ఆప్షన్స్ మనం సెట్ చేయాలనుకుంటే అక్కడ డిఫాల్ట్ని క్లిక్ చేసుకోవాలి. ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇక్కడ చూడండి మన డిజిటల్ రైటింగ్ ప్యాడ్ మన పీసీఆర్ ల్యాప్టాప్తో ఎలా మ్యాపింగ్ చేయాలో చూద్దాము. కాబట్టి మ్యాపింగ్ని క్లిక్ చేసుకున్నాను. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మనం డిజిటల్ రైటింగ్ ప్యాడ్ డిఫాల్ట్గా ఓరియంటేషన్ వచ్చి ల్యాండ్స్కేప్లో ఉంటుంది. ఒకవేళ మనం ఇక్కడ పోర్ట్రైట్ని క్లిక్ చేసినట్లయితే ఇలా ఇంటర్ఫేస్ అవుతుంది. ఒకవేళ ఇక్కడ ల్యాండ్స్కేప్ ఫ్లిప్డ్ని క్లిక్ చేసినట్లయితే ఇలా ఇంటర్ఫేస్ అవుతుంది. ఒకవేళ ఇక్కడ మనం పోర్ట్రైట్ ఫ్లిప్డ్ క్లిక్ చేసినట్లయితే ఇలా ఇంటర్ఫేస్ అవుతుంది. అయితే డిఫాల్ట్గా మనకు ఓరియంటేషన్ ల్యాండ్స్కేప్ ఉంది కాబట్టి అదే ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాను. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మనం పెన్ ట్యాబ్లెట్గా వాచ్ చేయాలనుకుంటే ఇది యూజ్ చేసుకుంటాం. ఒకవేళ మనం మౌస్గా యూజ్ చేయాలనుకుంటే అక్కడ మౌస్ని క్లిక్ చేసి ఈ పెన్ ట్యాబ్లెట్
ఈ డిజిటల్ రైటింగ్ పెన్ ఈ రెండు ఇక్కడ సెట్టింగ్స్ అనేవి చేంజ్ చేసి మనం ఇక్కడ మౌస్గా యూజ్ చేసుకోవచ్చు. అయితే నేను ఇక్కడ పెన్ ట్యాబ్లెట్గా యూజ్ చేయాలనుకున్నాను కాబట్టి అక్కడ పెన్ సెలెక్ట్ చేసుకున్నాను. తర్వాత ఇక్కడ చూడండి మన పీసీ స్క్రీన్ ఏరియా అనేది డిఫాల్ట్గా ఫుల్ ఉంటుంది. ఒకవేళ కస్టమైజ్ చేయాలనుకుంటే అక్కడ పోర్షన్ క్లిక్ చేసి నెక్స్ట్ ఇక్కడ టాప్, లెఫ్ట్, బాటము, రైట్ ఆ వాల్యూస్ అనేటివి ఎంటర్ చేసి నెక్స్ట్ ఇక్కడ ఓకేని క్లిక్ చేసుకోవాలి. అయితే నేను ఇక్కడ వద్దనుకున్నాను కాబట్టి క్యాన్సిల్ క్లిక్ చేసుకున్నాను. నెక్స్ట్ అదేవిధంగా ట్యాబ్లెట్ ఏరియా అనేది డిఫాల్ట్గా ఫుల్గా ఉంటుంది. ఒకవేళ మనం కస్టమైజ్ చేయాలనుకుంటే అక్కడ పోర్షన్ క్లిక్ చేసి నెక్స్ట్ ఇక్కడ టాప్, లెఫ్ట్, బాటము, రైట్ ఈ వాల్యూస్ అనేటివి ఇక్కడ ఎంటర్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఓకేని క్లిక్ చేసుకోవాలి. అయితే నేను ఇక్కడ వద్దనుకున్నాను కాబట్టి క్యాన్సిల్ క్లిక్ చేసుకున్నాను. ఒకవేళ మనం ఇక్కడ డిఫాల్ట్ సెట్టింగ్స్ సెట్ చేయాలనుకుంటే అక్కడ డిఫాల్ట్ని క్లిక్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఈ సెట్టింగ్స్ అనేటివి మనం ఫస్ట్ టైం మాత్రమే చేయాలి, సెకండ్ టైం నుంచి మనం చేయాల్సిన అవసరం లేదు. సో ఫైనల్గా ఇక్కడ నేను పెన్ సెట్టింగ్స్ని క్లోజ్ చేసేసాను. ఫ్రెండ్స్, నెక్స్ట్ ఇక్కడ చూడండి, నేను డిజిటల్ రైటింగ్ ప్యాడ్ని నా ల్యాప్టాప్ కనెక్ట్ చేసి మీకు చూపిస్తాను. సో దానికి ముందు నేను ఇక్కడ ఎపిక్ పెన్ సాఫ్ట్వేర్ని ఓపెన్ చేసుకున్నాను. ఫ్రెండ్స్, ఆల్రెడీ నేను ఎపిక్ పెన్ సాఫ్ట్వేర్ మీద ఒక వీడియో చేస్తున్నాను. ఆ వీడియో సంబంధించిన లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను, లేదా టాప్ రైట్ సైడ్ ఐ సింబల్ కనిపిస్తుంది కదా, సో దాన్ని క్లిక్ చేసి మీరు ఆ వీడియోని చూడొచ్చు. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, నేను ఒక డాక్యుమెంట్ని ఓపెన్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి ఒక డాక్యుమెంట్ అనేది నేను పెయింట్లో ఓపెన్ చేయాలనుకున్నాను కాబట్టి ఆ డాక్యుమెంట్ని క్లిక్ చేసి నెక్స్ట్ ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చేసి నెక్స్ట్ ఇక్కడ ఓపెన్ విత్ని క్లిక్ చేసి నెక్స్ట్ ఇక్కడ పెయింట్ని సెలెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ ఎపిక్ పెన్లో పెన్ సెలెక్ట్ చేసుకున్నాను. తర్వాత ఇక్కడ కలర్ని సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు మనం డాక్యుమెంటేషన్ మీద ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. కాబట్టి మీరు ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటావో మనం స్క్రీన్ మీద చూస్తా ఇలా డిజిటల్ రైటింగ్ ప్యాడ్ మీద మనం రాయాలి. ఎప్పుడైతే ఇలా చేస్తామో ఆటోమేటిక్గా ఆ పర్టికులర్ ప్లేస్లో మనం ఇలా రైటింగ్ అనేది రాసుకోవచ్చు. అంటే ఇక్కడ మీరు చూసినట్లయితే మనం ఈ డిజిటల్ రైటింగ్ ప్యాడ్ మీద డిజిటల్ పెన్ ఎలా అయితే మూవ్ చేస్తామో అదేవిధంగా మన స్క్రీన్ మీద ఆ పెన్ అనేది మూవ్ అవుతూ ఉంటుంది. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, మనం ఏ డాక్యుమెంటేషన్ అయినా మనం ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటే మన పీసీఆర్ ల్యాప్టాప్ స్క్రీన్ చూస్తా డిజిటల్ రైటింగ్ ప్యాడ్ మీద డిజిటల్ రైటింగ్ పెన్ని మూవ్ చేస్తే మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి. అంటే ఓవరాల్గా మన కాన్సన్ట్రేషన్ అంతా మన పీసీఆర్ స్క్రీన్ మీద ఉండాలి. సో దాని ప్రకారం మనం డిజిటల్ రైటింగ్ ప్యాడ్ మీద డిజిటల్ పెన్ అనేది మూవ్ చేస్తూ రాసుకోవచ్చు.